ప్రియమైన దేవుని బిడ్డలరా, చక్కటి వాక్యం ఇది. 118వ కీర్తన 8వ వాక్యము మనకు బాగా తెలిసిందైనప్పటికీ కూడా మరి ఆ విషయంలో మనము ఎక్కువగా మనుషుల్ని నమ్ముకోవటానికి మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఇది మానవ స్వభావము కనుక మనుషుల్ని నమ్ముకున్నట కంటే ఆ యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది చాలా చక్కటి వాక్యం. ఇది చాలా చక్కటి వాక్యము, దేవునికి ఇష్టమైన మాట, మన జీవితాలను ఆశీర్వదించే మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇర్మియా భక్తుడు అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు. ఎవరి హృదయం అని అంటే ప్రతి ఒక్కడి హృదయం కూడా. రోమ 3:23లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు అని రాసింది. అదే రోమ 3:11లో 10, 11, 12, 13 వాక్యాల్లో ఉంది, ప్రతి వాని నోరు, ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని కూడా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆదాముని సృష్టించిన దేవుడు అతనికి ఒక భార్యను కూడా తోడుగా సృష్టిస్తే ఆ మొదటి మానవుడి యొక్క పతనం మానవాళిలోకి ఆ పతనపు అవశేషాలను తెచ్చిపెట్టింది. పతనపు ఆలోచనలను ఆదాము నుండి మానవాళికి ప్రవహిస్తూనే వస్తుంది. ఎవరు మానవుడు అంటే మీరు నేను మానవులమే. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చిన్న బిడ్డ, ఒక 2-3 సంవత్సరాల బిడ్డ తప్ప, ఇది 4-5 ఏళ్ళు వచ్చాయంటే అబద్ధాలు ఆడటాన్ని అవలేలుగా చేస్తారు. అదేవిధంగా మోసం చేయటం ఈజీగా నేర్చుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఇంకా మోసగాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా మోసం త్వరగా వచ్చేస్తుంది. తల్లిదండ్రులు అబద్ధాల కూరలు అయితే పిల్లలు ఇంకా త్వరగా అబద్ధాలు చక్కగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చెడు మాటలు మాట్లాడేవాడితే పిల్లలు చాలా చక్కగా సరదాగా తండ్రిని చూసి చక్కగా నేర్చుకుంటారు. కొంతమంది కొద్ది పద్ధతిగా మాట్లాడే కుటుంబాల్లో పిల్లలు కొంతవరకు పద్ధతిగా ఉంటారు, కానీ ఏ పద్ధతిగా ఉన్నా వారి అంతరంగం, ప్రతి మనిషి యొక్క అంతరంగం పాపమే, పాపమే, పాపమే. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ రాయబడిన వాక్యం చూస్తే నరుడు నమ్మదగిన వాడు కాడు, నజరేయుడు యేసు ఒక్కడే నమ్మదగిన వాడు. నరుని నమ్ముకుంట అంటే అర్థం ఐగుప్తుని ఆశ్రయించటం. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తుని ఆశ్రయించడం అవమానమని బైబిల్ సెలవిస్తుంది. యెషయా భక్తుడు చెప్తున్నాడు. అంటే లోకాన్ని ఆశ్రయిస్తే అది మనకు అవమానమే మిగులుతుంది. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరం. అంటే లోక స్నేహం అంటే మనకి ఫ్రెండ్స్ ఉండకూడదని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే ఈ లోకంతో సహవాసాన్ని గడపడం అంటే మనకు స్నేహితులు వద్దని కాదు, కానీ ఈ లోకస్తుల్ని నమ్ముకోవటం, వాళ్ళ మీద ఆధారపడటం, వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తారు అనుకోవడం, ఇది దేవునితో వైరమని బైబిల్ సెలవిస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడి ఎక్కడిది అంటున్నాడు. అంటే విశ్వాసి అవిశ్వాసి విజ్జోడి ఎక్కడిదంటే మీరు కంగారు పడకండి. విశ్వాసి కూడా స్నేహం చేయటం ఈ రోజుల్లో చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఎవరు విశ్వాసో ఎవరు పిశాసో అర్థం కాని రోజులు ఈ రోజులు మనం ఉన్నాం. కనుక విశ్వాసి అంటే నిజంగా దేవుడిని ఆరాధించే వ్యక్తితో స్నేహం చేయటం మంచిదే, కానీ నేను విశ్వాసినన్న ప్రతి ఒక్కరితో స్నేహం చేయటం వల్ల గోతిలో పడే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే క్రైస్తవ లోకంలో భయంకరమైన పరిస్థితి. ఈ రోజున ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో క్రైస్తవ లోక పతనం కూడా అలాగే కొనసాగుతుంది ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే పావురము వలె నిష్కపటులుగా ఉండమని ప్రభు చెప్పాడు. పాము వలె వివేకులుగా ఉండమని చెప్పాడు. పాముని కొడదామని ప్రయత్నం చేస్తే మనం కర్ర తెచ్చేలోపు తప్పుకుంటుంది. పాము చాలా తెలియగలదు, అందులో నాగుపాము చాలా తెలియగలదు. క్రైస్తవుడు కూడా ఆ విధమైన తెలివితేటలు కలిగి ఉండాలని ప్రభు, మనం పాము అంటే సాతాను అనుకుంటాం కదండి, పాముతో పోల్చాడు, అంత జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. కారణం ఏంటంటే ఎక్కడ
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఏ విధంగా ఉండాలనేది మనకు స్పష్టత అనేది ఒకటి ఉండాలి. ఎవరితో స్నేహం అనేది మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను క్రైస్తవులందరినీ నమ్ముతా, కానీ నా భార్య చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇంచుమించు నాకు మోసం చేసిన వాళ్ళందరూ క్రైస్తవులే. క్రైస్తవులే ఇంచుమించుగా అన్ని విషయాలు నన్ను మోసం చేశారు. ఉద్యోగంలో కానీ, ఇంటి పనుల్లో కానీ, అన్నిట్లో కానీ. అందుకని నాకు క్రైస్తవులతో సహవాసం చేయడానికి చాలా భయం. నేను హిందువులతోనైనా ప్రేమగా ఉంటానేమో కానీ క్రైస్తవులతో సహవాసం చేయడానికి చాలా భయపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎవడు వెన్నుపోటు పొడుస్తాడో కూడా తెలియదు. నా భార్యకి దేవుడు ఆ వివేకం ఇచ్చాడు. కానీ మొట్టమొదటిసారి ఒక క్రైస్తవుడు నాతో అన్నమాట ఏంటంటే, నా ఇల్లు కట్టేటప్పుడు భాస్కర్ అనే ఆ మేస్త్రి నాతో అన్నమాట, మీరు క్రైస్తవుల్ని నమ్మనని డైరెక్ట్గా చెప్పేశారు సార్, నేను కాదన్నాం. కానీ ఒక్కసారి ఈ క్రైస్తవుడిని నమ్మి చూడండి, ఎక్కడైనా చిన్న తేడా వస్తే ఇక మీరు జీవితంలో ఏ క్రైస్తవుడిని నమ్మొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అయినప్పటికీ కూడా చాలా ఆలోచించి అవకాశం ఇస్తే ఎక్కడ కూడా చిన్న తేడా రాకుండా బిడ్డ నిజంగా క్రైస్తవ విశ్వాసిగా నేనుండే గృహాన్ని కట్టి పెట్టాడు. పెద్దల ఐజక్ గారు వీళ్ళందరూ కూడా సంతోషించారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, బైబిల్ సెలవిచ్చినట్లుగా నమ్మకస్తుడు ఒక్కడు కూడా కనపడిన రోజులు ఈ రోజులు. నమ్మకస్తుడు కనపడిన రోజులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. మిగతా సమాజాల్లో లేవా అంటే లేవని నేను అన్ను. క్రైస్తవ సమాజంలో ఉండటం అనేది బాధాకరం. అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు మన స్నేహితులతో కానీ, ముఖ్యంగా మన కుటుంబస్తులతో కానీ, మన పిల్లలతో కానీ నమ్మకస్తులుగా మనం ఉన్నామా అనేది ఒక ప్రశ్న. మన పిల్లలకి మనం నమ్మకంగా ఉన్నామా? మన తల్లిదండ్రులకు మనం నమ్మకంగా ఉన్నామా? మన బంధువుల విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? నమ్మకం అంటే మన ఆస్తి దేశంపై పెట్టమని కాదు అర్థం. ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద మనం నిలబడి ఉన్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇస్సాకు తన యొక్క జీవితంలో ఈ సంగతి తెలుసు కనుకనే ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు తవ్వించిన బావులు గెరారు అబీమెలెకు రాజు యొక్క సైనికులు పూడ్చివేస్తున్న ఇస్సాకు బావులు తవ్వటం, జలలు గల బావులు పట్టడం, శత్రువులు వచ్చి పూడ్చివేయటం. కానీ ఏ రోజు కూడా దేవుని బిడ్డ ఒక నలుగురు స్నేహితుల్ని వేసుకొని కర్రలు కత్తులు తీసుకొని కొట్లాటకు బోల. ఆ 26వ అధ్యాయంలో రాయబడింది, ఇస్సాకు తవ్విన బావులన్నీ పూడ్చివేసినా కూడా ఆదికాండం 26లో ఇస్సాకు జగడమాడలేదు అని రాసింది. మరి ఇస్సాకు జగడమాడకుండా ఎలా ఉన్నాడు అంటే, అతడు మనుషుల్ని ఆశ్రయించలేదు, యెహోవాను ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను ఆశ్రయించిన ఇస్సాకు యొక్క జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, శత్రు రాజే వచ్చి, అబీమెలెకే స్వయంగా రాజే వచ్చి, ఇస్సాకు నేను నీతో స్నేహం చేస్తాను, నీతో నేను సంధి చేసుకుంటాను, నీవు నా మీదకి రావద్దు, నేను నీ మీదకి రానన్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, నేను నీ మీదకి ఎప్పుడు వచ్చాను? నేను రాలేదు కదా. మీ వాళ్ళందరూ బావులు పూర్తి చేసినా నేనేం మాట్లాడలేదే. నేను యెహోవానే ఆశ్రయించాను. నాకు తెలుసు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని మా దేవుడు సెలవిచ్చాడు. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని మా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి నేను ఆ దేవుడిని ఆశ్రయిస్తున్నాను. నేను ఏ మనిషిని ఆశ్రయించట్లేదు. మీరు పూడుస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు మరొక బావి తవ్వమంటున్నాడు. మళ్ళా మీరు పూడుస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు మరొక బావి తవ్వమంటున్నాడు. నేను తవ్విన బావులన్నింటినీ పూడ్చి మీకే విసుగు కలిగి నాతో రాయబారానికి వచ్చారు తప్ప నేనేనాడు మీ మీద యుద్ధం చేయలేదు. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడే మనుషుడిని. అబీమెలెకు అంటాడు, 26వ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా, నాకు చాలా ఇష్టమైన అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం. ఆ రాజు అంటాడు, ఇస్సాకు నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తి గనక యెహోవా నీకు తోడుగా ఉన్నాడని గుర్తించి, నేను నిన్ను ఏమీ చేయలేని గమనించి నీతో రాయబారానికి వచ్చానంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాజేష్ యొక్క జీవితంలో కూడా ఉంటాయి కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితులు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ మరీ మా మంచి ప్రార్థన పొర్రాలు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. దేవుని మీద ఆధారపడే వాళ్ళకి కష్టాలు వస్తాయి, అది ఎవరు కాదనలేని సత్యం. ప్రతి ఒక్కడికి కష్టాలు వస్తాయి. దేవుడి మీద ఆధారపడే వారికి ఒక డిగ్రీ ఎక్కువ వస్తాయి కష్టాలు, కొద్ది పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మనం శుద్ధ సువర్ణంగా మారాలి కాబట్టి తప్పనిసరిగా మనకు శ్రమలు వస్తాయి. శోధింపబడిన మీద నేను సువర్ణంగా మారుతానని యోబు గారు సెలవిచ్చారు. క్రైస్తవుడి బాట పూల బాట కాదు, అది ముళ్ళ బాటే. గులాబీ పువ్వు ఎలా ఉంటుందో గులాబీ ముళ్ళు కూడా ఉంటాయి. మనం నడిచే మార్గంలో ఒక్కోసారి మెత్తగుంటది, ఒక్కోసారి ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు అన్నిటి గుండా మనం కొనసాగినప్పటికి కూడా మరి దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, ఏ పరిస్థితుల్లో కూడా నరుడిని ఆశ్రయించకండి, నజరేయుడైన యేసును ఆశ్రయిస్తే తప్పనిసరిగా ఆయన మనకు సహాయకుడిగా అండగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు దేవుని మీద ఆధారపడి గొప్ప మనశ్శాంతిని పొందిన వాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు మనుషుల మీద ఆధారపడిన వాళ్ళే ఫైనల్ గా ఇక చేసేది ఏమి లేక దేవుని మీద ఆధారపడటం ప్రారంభించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో చూడగలిగారు. కనుక ఈ రోజున మరి ఈ మాట చక్కటి వాక్యం ఇది. మనుషుల్ని మీద మనం నమ్ముకున్నట కంటే మనుషులందరితో స్నేహం చేయాలి, కానీ ఎవరు మనకు సహాయం చేస్తారనే పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఫెయిల్యూర్ గ్యారంటీ. ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు మనకు సహాయం చేయరు. ఆ టైంలో దేవుడి మీద ఆధారపడితే దేవుడే, ఇప్పుడు రాజేష్ సాక్ష్యం చెప్పినట్టుగా జాన్ గారితో సహాయం చేయించాడు, సెబాస్టియన్తో సహాయం చేయించాడు, ఎన్ఐతో సహాయం చేయించాడు. ఈ విధంగా రకరకాల మనుషులు, దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. ఏమింది, రకరకాలుగా వాళ్ళకి చేతనైన సహాయాన్ని అందించగలిగారు. ఇది మనుషులు కాళ్ళు పట్టుకుంటే అయ్యే పని కాదు. ఇది దేవుడు పాదాలు పట్టుకుంటే మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. మన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనుషుల హృదయాలను మార్చగలిగిన దేవుడు. అబీమెలెకే సిగ్గైపోయింది, ఎంత పూడ్చిన బావుల్ని, ఇస్సాకు నా మీద యుద్ధానికి రావట్లేదే అని శత్రువే సిగ్గుపడి ఇస్సాకు పాదాల దగ్గరకు వచ్చాడు. దావీదుని తరిమాడు సౌలు రాజు. ఒక రోజున సౌలు రాజు దావీదు చేతికి దొరికాడు. ఒక్క ఈటితో చంపేయచ్చు, అంత ఛాన్స్ దొరికింది. కానీ దేవుని మీద ఆధారపడిన దావీదు సౌలుని క్షమించి ప్రాణభిక్ష పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దానివల్ల జరిగిన గొప్ప కార్యం ఏంటి తెలుసండి? గొప్ప కార్యం ఏంటి తెలుసా? శత్రు ఎవరైతే చంపాలని వచ్చాడో ఆ శత్రువే దావీదు కొండ మీద నిలబడి, సౌలా రాజా, నా తండ్రి, నువ్వు నాకు దొరికినా కూడా నేను నిన్ను చంపకుండా వదిలేశాను. నువ్వేమో మిన్నల్లి వంటి వాడిని, కుక్క లాంటి నన్ను తరుముతున్నావు. నేను చిన్నవాడిని అయ్యా, నీ కొడుకు కంటే 15 సంవత్సరాలు చిన్నవాడిని నేను. నన్ను చంపాలని తరుముతున్నావు నువ్వు. నేనేం అన్యాయం చేశాను? గొల్లియాతును చంపింది పాపమా? నీకు దయ్యం పడితే నేను సితారా వాయించి దయ్యాన్ని వెళ్ళగొట్టాను సంగీతం ద్వారా, దేవుని యొక్క సంగీతం ద్వారా. అదా నేను చేసిన పాపం? ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? అయినా నువ్వు దొరికితే కూడా నిన్ను చంపకుండా వదిలేశాను అన్నాడు. సౌలు అంటాడు, అక్కడ చక్కటి మాట అంటాడు. మీరు మొదటి సమూయేలు గ్రంథం మనం చదువుకుంటే చివరి 24, 25, 26 అధ్యాయాలు చదివితే, నాయనా దావీదా, నీవు నాకంటే నీతిమంతుడు. నాయనా దావీదా, నీవు నాకంటే నీతిమంతుడు, నిశ్చయముగా నీవు రాజు అవుదుగాక అని శత్రువే ఆశీర్వదించాడు. అసలు దావీదుని సౌలు ఎందుకు చంపాలనుకున్నాడు? సౌలు కంటే సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దావీదు కంటే పెద్దవాడు, కానీ వాళ్ళిద్దరు స్నేహితులు.
దావీదు బతుకుంటే రాజ్యము తన కుమారుడైన యోనాతానికి దక్కదు. ఇది సౌలు యొక్క భయం. యోనాతాను ఎక్కడ రాజు కాకుండా పోతాడోనని సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ అదే సౌలు అదే రాజు, నాయనా దావీదా, నిశ్చయముగా నీవు రాజు అవుదుగాక అని దీవించాడు. శత్రువు నోట దీవెన మాట పలికించాడు. కారణం, దావీదు అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి, మన పిల్లల పక్షంగా, మన కుటుంబాల పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి ఈ రోజు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి రాజేష్ యొక్క కుటుంబంలో చేశాడు, మరి మన కుటుంబాల్లో కూడా ఆయన చాలా కార్యాలు చేసి ఉన్నాడు. మరింతగా ప్రభువుకు దగ్గరగా ఉన్నాం. గొప్ప కార్యాలు మనం ప్రభు ద్వారా చూద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.